సీఎం కాన్వాయ్ అంటే ఎంత సెక్యూరిటీ ఉంటదుల్లా. బండ్ల పార్కింగ్ కాంచి సర్వీసింగ్ దాకా ముందుగాలనే అన్ని చెకింగ్లు ఎత్తుంటారు ఆఫీసర్లు. కానీ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్ కు ఇవన్నీ చేసినట్టు లేరు సెక్యూరిటర్లు. ఏదో పని మీద భోపాల్ గంచి రాట్లం పోతున్న సీఎం కాన్వాయ్లా 19 బండ్లకు డీజిల్ కోసమని పెట్రోల్ బంకుకు పోతే నీళ్లు కలిపిన డీజిల్ పోసిండ్రట. మామూలుగా అయితే సీఎం కాన్వాయ్ బండ్లకు ఏడబడతాడా డీజిల్ పోసుకోరు. కానీ అనుకోకుండా జరిగిందో లేకపోతే అర్జెంటుగా అవసరం వచ్చిందో తెలియదు గాని కాన్వాయ్లున్న 19 బండ్లకు డీజిల్ కావాలని ఆడున్న గీ పెట్రోల్ బంకులకు తీసుకుపోయిండ్రు డ్రైవర్లు. ఇక బంకు దాకా మంచిగానే వచ్చిన కార్లన్నీ డీజిల్ పోసే వరకు అసలుకే షాల్ కాలేదట. ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 19 బండ్లు గిట్లనే సడి సప్పుడు చేయకుండా మొరాయించినాయట. ఆగో గిప్పటిదాకా కార్లన్నీ మంచిగానే నడిచినాయి, గింతల్ని ఏమైందని మస్తు పర్షానైనరట డ్రైవర్లు. ఇక చేసేదేం లేక డ్రైవర్లు పోలీసోళ్ళందరూ కలిసి కార్లను దోసుకుంటా తీసుకుపోయి పక్కకు పెట్టిండ్రు. ఇక బండ్లన్నీ కుషయ్యే వరకు సీఎం సార్కు వేరే కాన్వాయ్ని ఏర్పాటు చేసిండ్రట ఆఫీసర్లు. ఇక ఈ ముచ్చట మీద ఎంక్వైరీ చేసే వరకు పెట్రోల్ బంకుల నీళ్లు కలిపిన ముచ్చట బయటపడ్డదట. ఇక ఎంబటే బంకును సీజ్ చేసి కేసు బుకింగ్ చేసిండ్రట పోలీసోళ్ళు. మరి ఈ బంకుల కల్తీ దందా ఎన్నేళ్ల కాంచి నడుస్తుందో ఏందో తెలియదు గాని సీఎం కాన్వాయ్ ఆగిపోయే వరకు జల్దిని యాక్షన్ తీసుకున్నారు సర్కారోళ్ళు. గదే కామన్ పబ్లిక్ కంప్లైంట్ చేస్తే అసలే పట్టించుకోరానంటున్నారు చాలా మందికి ముచ్చటరికైన పబ్లిక్. అయినా కల్తీ చేయాలంటే డీజిల్ల కిరోసిన్ కలపాలే గాని నీళ్లు కలిపితే బండ్లన్నీ కుసైతాయి కదా. గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినరో ఏందోనని అనబట్టిండ్రు గిల్ల కల్తీ ముచ్చటరికైన కొందరు పబ్లిక్.